మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల కళాశాలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తనిఖీ చేశారు. కళాశాల మొత్తం కలయతిరుగుతూ వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో అరాకొర సౌకర్యాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కళాశాలలకు ప్రహారీ గోడ కూడా లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నాకున్న తక్కువ టైంలో చాలామంది అధికారులను ఇబ్బంది పెట్టినా కానీ నేను చేసేది ప్రజల కోసం కాబట్టి ఈ షెడ్యూల్లో భాగంగా ఈరోజు కేసంద్రంలోని గర్ల్స్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. కానీ కొంచెం కొత్త బిల్డింగ్లు, కొత్త సదుపాయాలు, ఎందుకంటే ఆడపిల్లలు దాదాపు 560 మంది ఉన్నారు. కానీ 560 మందికి సరైన రూమ్స్ లేవు, సదుపాయాలు లేవు. అదే రూమ్లో ఉంటున్నారు, అదే రూమ్లో పడుకుంటున్నారు. చదువు అక్కడనే, పడుకోవడం అట్నే చాలా ఇబ్బందికరంగా ఉండడం. వాళ్ళ కనీసం బెడ్స్ అనేది లేనే లేదు. చదువుకోవడానికి టేబుల్స్ లేవు, పడుకోవడానికి బెడ్స్ లేవు. అలాగే వీళ్ళకు ఆడపిల్లలు ఉన్న హాస్టల్ కాబట్టి ఇక్కడ దాదాపు కాంపౌండ్ వాళ్ళే లేదు. కాంపౌండ్ వాళ్ళే కట్టలేదు. ఇంతవరకు 4-5 సంవత్సరాలు అయింది అంటున్నారు. కాంపౌండ్ వాళ్ళు లేదు. ఇక్కడ అడుగుతుంటే వాళ్ళకి చదువైనా మాకు గ్రౌండ్ కూడా లేదు. గ్రౌండ్ ఎందుకు లేదంటే మా దగ్గర 3 ఎకరాలు మాత్రమే భూమి ఉంది. పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కానీ గవర్నమెంట్ ఇవ్వచ్చు, కానీ వీళ్ళు చూడట్లేదు. నాకున్న తక్కువ టైంలో చాలామంది అధికారులను ఇబ్బంది పెట్టినా